హలో డాక్టర్. పిఐడి ఛాన్సెస్ ఆర్ మోర్ అండ్ ఆ ఇంపాక్ట్ అనేది మేలుకి కూడా ఉంటుంది కదా మ్యామ్. ఆ ఇంపాక్ట్ అనేది మేల్కి కూడా ఖచ్చితంగా ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. ఇంకోటి వచ్చేసరికి మిస్క్యారేజెస్ అనేవి కూడా ఫీమేల్స్లో ఎక్కువ చూస్తాం. అంటే ఇంతకుముందు లేవు ఇవన్నీ కూడా, మిస్క్యారేజెస్ అవుతాయేమో అలా ఏం లేవు. ఇప్పుడున్న జనరేషన్ మనం చూసుకున్నట్లయితే 10 మెంబర్స్లో 5 మెంబర్స్ మిస్క్యారేజెస్ అవుతున్నాయి. దానికి కారణాలు ఏంటి? అండ్ కొంతమంది చెప్పేది ఏంటంటే గర్భసంచి చిన్నగా ఉంది, వీక్గా ఉంది. అసలు ఇట్లన్నిటికి కారణాలు ఏమంటారు మ్యామ్? మిస్క్యారేజెస్ ఏ టైంలో అయిందో, ప్రెగ్నెన్సీ ఫస్ట్ 3 మంత్స్లో అయిందా, నెక్స్ట్ 3 మంత్స్లో అయిందా, దాన్ని బట్టి మనకు ఒక కాజ్ అనేది మన మైండ్లో ఉంటుంది. అండ్ ఇంకొక థింగ్ ఏంటంటే వెదర్ దర్ కన్సాంగ్వినస్ మ్యారేజ్, ద కపుల్ ఆర్ రిలేటెడ్, లైక్ మామయ్య కొడుకు, అత్తయ్య కొడుకు, అలాంటిదైనా నియర్ బై రిలేషన్సా అనే దాన్ని బట్టి మనం మిస్క్యారేజ్ రిస్క్ అనేది ఎస్టిమేట్ చేయొచ్చు. బట్ 25 to 30% ఆఫ్ ద కేసెస్లో ఫస్ట్ ప్రెగ్నెన్సీ విల్ బీ ఎ మిస్క్యారేజ్. 70% నార్మల్గా కన్సీవ్ అయ్యి అదవుతారు. 30% కేసెస్. సో అలాంటి కేసెస్ ఫస్ట్ మిస్క్యారేజ్ అయితే ఎందుకంటారు మ్యామ్ దానికి? అంటే రీజన్ ఏమంటారు? మేబీ బికాస్ జన్యుపరమైన లోపాలు కావచ్చు. సో గాడ్ విల్ డూ ఇన్ సచ్ ఎ వే దట్ గాడ్ ఓన్లీ విల్ ఎలిమినేట్ దట్, సో ఇన్స్టెడ్ ఆఫ్ అవర్ మెజర్స్. సో లేదు, సెకండ్ టైం థర్డ్ టైం రిపీటెడ్గా అవుతున్నాయంటే వాళ్ళకి ఏంటంటే జన్యుపరమైన లోపాలు ఏమన్నా ఉండుండొచ్చు. లేదు, కొన్నిసార్లు ఏంటంటే పేషెంట్ చెప్తారు, మేడం మాకు హార్ట్ బీట్ వచ్చి ఆగిపోయిందంటే మనం జన్యుపరమైన లోపాలన్నా అవ్వచ్చు. లేదు, కొందరికి ఏంటంటే ఇమ్యూనలాజికల్ కాజ్ అంటాం. అంటే బాడీని మన ఫారిన్ బాడీని మన బాడీ అనేది యాక్సెప్ట్ చేసుకోదు, రిజెక్ట్ చేసేస్తుంది. సో దానికి డిఫరెంట్ కారణాలు ఉంటాయి. కొన్నిసార్లు పేషెంట్ ఏం చెప్తారంటే సెకండ్ మంత్ దాకా బాగుంది మేడం, హార్ట్ బీట్ వచ్చింది, 8 వారాలు అయింది, మేము స్కాన్ చేయించుకొని వచ్చాము, నెక్స్ట్ బ్లీడింగ్ అయిపోయింది. సో అలాంటి వాళ్ళకి ఏంటంటే యూజువల్గా కారణం గర్భసంచిలో సెప్టేట్ యూట్రస్ అంటాం. గర్భసంచి 2గా ఉంటుంది వాళ్ళకి. సో 2 గర్భసంచిలో ఒక గోడ పార్టీషన్ లాగా. ఆబ్వియస్లీ ఒక రూమ్, ఇది పెద్ద రూమ్, అదే హాఫ్ చేసామనుకోండి ఇట్ విల్ బి లైక్ లెస్ స్పేస్. సో అదేందవుతుందంటే అప్పుడు బేబీ అకామిడేట్ అవ్వలేదు కాబట్టి సో మిస్క్యారేజ్ రిస్క్ విల్ బి మోర్. సో దిస్ ఈజ్ అబౌట్ ఫస్ట్ 3 months. సో నెక్స్ట్ 3 months ఏమవుతుందంటే కొందరు లైక్ నెక్స్ట్ 3 monthsలో యూజువల్గా కారణం దట్ ఈస్ గర్భసంచి వీక్, వాట్ యూ టోల్డ్. ఫస్ట్ 3 monthsలో గర్భసంచి వీక్ కాదు, అది 2గా ఉండడం దానివల్లే. నెక్స్ట్ 3 monthsలో ఏంటంటే గర్భసంచి వీక్ అనేది ఆ టైంలో వస్తుంది. కొందరికి ఏమవుతుందంటే సర్విక్స్, గర్భసంచి ద్వారం ఇందాక చెప్పాను కదా, ఆ సర్విక్స్ అనేది వీక్గా ఉంటుంది. ఆ వీక్గా ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనకు వాళ్ళకి ఎలా ప్రజెంట్ అవుతారంటే, మాకు ఇంతకుముందు పెయిన్ అసలు రాలేదు మేడం, జస్ట్ పెయిన్ రాలేదు, ఏదో కొంచెం డిస్కంఫర్ట్గా ఉంది, ఉమ్మనీరు పడిపోయింది 6వ నెలలో, మేము హాస్పిటల్కి వెళ్ళేసరికి ఇంకా అబార్షన్ అయిపోయిందని క్లాసికల్గా ఆ ఫీచర్ చెప్తారు వాళ్ళు. అలా చెప్పినప్పుడు ఏంటంటే దీన్ని నెక్స్ట్, సో అలా కనుక హిస్టరీ ఇస్తే వీ హ్యావ్ టు యాక్ట్ ఇన్ ద నెక్స్ట్ ప్రెగ్నెన్సీ. గర్భసంచి ద్వారం దగ్గర కుట్ అనేది వేయడం జరుగుతుంది. సో ఎయిదర్ కింద నుంచి అన్నా వేయచ్చు, పైనుంచి అన్నా వేయచ్చు. సో కింద నుంచి ఎప్పుడైతే వాళ్ళు 4th monthలోకి ఎంటర్ అవుతున్నారో అప్పుడు మనం గర్భసంచి ద్వారం దగ్గర జస్ట్ దీన్ని ఇట్లా టైట్గా మనకి ఏదన్నా ఉందనుకోండి టై చేసేస్తే, సో దట్ విల్ బీ దట్ వీ కెన్ కంటిన్యూ ద ప్రెగ్నెన్సీ. సో అది టైట్గా ఉంటుంది కాబట్టి ఇట్ ఈస్ హోల్డింగ్ అండ్ ప్రెగ్నెన్సీ కెన్ బి కంటిన్యూడ్. సో అది మనం చేస్తాం, 4th monthలో చేస్తాం. కొన్నిసార్లు అలా వేసినా కూడా చాలా మందికి ప్రెగ్నెన్సీ నిలవదు. అలాంటి వాళ్ళకి ఏంటంటే లాప్రోస్కోపీ ద్వారా అబ్డామిన్లో నుంచి సర్క్లాజ్ చేస్తాం. దాన్ని లాప్రోస్కోపిక్ అబ్డామినల్ సర్క్లాజ్ అంటాం. అంటే లైక్ ఆ దారాన్ని మనం ఆ సర్విక్స్ మూతి దగ్గర కట్టేస్తాం. కట్టినప్పుడు ప్రెగ్నెన్సీ హ్యాపీగా టర్మ్ వరకు క్యారీ అవుతుంది. కొన్నిసార్లు ఏమవచ్చు వాళ్ళకి ఏదైనా యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్, ఎందుకంటే గర్భసంచి లైక్ ఒంటెల్ సంచి, లైక్ టు సే ఇన్ తెలుగు టు సే యూరినరీ బ్లాడర్ అంటాం. అవి ముందు ఫ్రంట్, ఇది గర్భసంచి అనేది బ్యాక్ ఉంటుంది. సో అలాంటప్పుడు ఏదైనా యూరిన్ ఇన్ఫెక్షన్స్ కామన్గా గర్భసంచిలోకి వెళ్ళిపోయి మిస్క్యారేజెస్ అనేవి కాజ్ చేస్తాయి. సో దట్ ఈజ్ ఆల్సో వన్ కామన్ థింగ్. అది కూడా మనం ఏంటి, అందుకే అసిమ్టమాటిక్ బ్యాక్టీరియా అనేది ఒక కాన్సెప్ట్ ఉంటుంది. అందుకే ఎవ్రీ ట్రైమిస్టర్ అంటే ఎవ్రీ 3 monthsకి ఒక్కసారన్నా పేషెంట్కి యూరినరీ టెస్ట్ చేసుకొని అదేమన్నా ఇన్ఫెక్షన్ ఉంటే వీ హ్యావ్ టు ట్రీట్ హర్. అది కూడా ఒక ప్రివెంటబుల్ కాజ్ అని చెప్పొచ్చు ఈ మిస్క్యారేజెస్ కానికుండా.